ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట మీకు అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ 4 మాసములు కూడా నీవు అనేకమైనటువంటి వాటిని బట్టి కష్టపడుతూ నువ్వు అనుకున్నది సాధించలేక బాధపడుతూ నువ్వు అనుకున్నటువంటి వారిని, నీవు దగ్గరగా ఉంటున్నటువంటి వారిని కోల్పోయి నువ్వు చాలా బాధపడతా కృంగిపోతా ఉంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటిని గురించి ఆలోచిస్తా నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ బాధలో నుంచి నేను ఎలా బయటపడాలి అనేటువంటి రకంగా నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలని ఆశపడుతుంటున్నాను. ఒక కుటుంబంలో ఒక భార్య, ఒక భర్త, తర్వాత వారికి ఒక చిన్న కుమారుడు ఉండేటువంటి వారి ముగ్గురు కూడా వారి యొక్క జీవితం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా వారు గడిపినటువంటి పరిస్థితి. అయితే హఠాత్తుగా ఒక ప్రమాదంలో తన భార్యని కోల్పోవడం జరుగుతుంది, ఆమె మరణించడం జరుగుతుంది. అయితే ఆ చిన్న బాబుకు అర్థం కానటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా డాడీ మమ్మీ ఏమైపోయింది, ఎప్పుడు వస్తుంది మమ్మీ అని ఇలా అనేకమైనటువంటి క్వశ్చన్స్ ఆ చిన్న బిడ్డ అడుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క తండ్రి చాలా ఇబ్బంది పడిపోయేటువంటి వారు, ఏమి చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. తను కూడా ఒంటరిగా ఎలా నేను ముందుకు కొనసాగించబడాలి అని అర్థం కానటువంటి పరిస్థితిలో, తన చిన్న బిడ్డను ఓదార్చలేనటువంటి పరిస్థితిలో చాలా కృంగిపోతూ ఎలా తనని మేనేజ్ చేయాలో కూడా తనకి అర్థం కాకోకుండా ఆ యొక్క తండ్రి ఉంటున్నటువంటి పరిస్థితిలో దేవుని సన్నిధిలో ఆ యొక్క తండ్రి అడగడం స్టార్ట్ చేశాడు. ఎలా ప్రభువా, నన్ను ఈ యొక్క ఒంటరి జీవితం నుంచి నన్ను బయటికి తీసుకురా, నాకు నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు, ఈ బాధలో నన్ను ఒంటరిగా ఉండద్దు, నన్ను ఒంటరిగా వదిలేయద్దు, నీవు నాకు తోడు ఉండు అని ప్రతిరోజు కూడా ఆయన పాదాల చెంత అడిగినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు నిజంగా దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి ఆదరణని ఆ తండ్రి పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు అనుకున్నటువంటి వారిని కోల్పోయి, నువ్వు అనుకున్నటువంటి వారు నీ చెంత లేక నువ్వు ఇబ్బంది పడిపోతా, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేకమైనటువంటి అలజడులు నీ యొక్క జీవితంలో ఉంటూ ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకి ఎంతో నచ్చినటువంటి వ్యక్తులు, ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా శాశ్వతంగా మనకు తోడు ఉండరు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వారు కూడా ఒక టైంలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మాత్రం నిన్ను మరవకుండా, విడవకుండా ఆయన ఏం చేస్తాడు అంటే, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, తన చేతితో పట్టుకునేటువంటి దేవుడు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను ఒంటరిగా వదిలేసేటువంటి దేవుడు కాదు. నీవు ఒంటరిగా కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు నీ కన్నీటిని చూచి దాటిపోయే దేవుడు ఎంత మాత్రం కాదండి మన యేసయ్య. నీ కన్నీటిని చూచి నీ కన్నీటికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఈ ఉదయకాల సమయంలో ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క మాటలను విశ్వాసంతో, ధైర్యంతో నువ్వు అడుగులు కొనసాగించి ముందుకు వెయ్యి, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడానికి వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యాలను ఇవ్వండి. మీ బలం చేత, మీ శక్తి చేత ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నింపి బలపరిచి స్థిరపరచమని, మీరే తోడుగా, నీడగా, ఆదరణకర్తగా ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.